కేల్ మష్రూమ్ ఆమ్లెట్. కేల్ మష్రూమ్ ఆమ్లెట్ అంటేనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. Yes. సో మష్రూమ్ అంటున్నావు అండ్ అగైన్ అది ఆమ్లెట్ ఫామ్లో తీసుకోబోతున్నాం అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చిస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో ఇంగ్రీడియంట్స్లో అది చీజా పన్నీరా? అది పన్నీర్. ఓకే, సో పన్నీర్ కూడా వేయబోతున్నాం అవును. అన్నమాట. రైట్, పన్నీర్లో చాలా ప్రోటీన్ వస్తుంది అనుకుంటా. Yes. ఎస్, ఎగ్స్ కూడా మనం డబుల్ ఎగ్ ఆమ్లెట్ అయితే వేయబోతున్నామా? అవును. అండ్ ఇందులో ఏంటంటే మనము స్టఫ్డ్ ఆమ్లెట్ లాగా యూస్ చేస్తున్నాం. అండ్ దీంతో పాటు వాళ్ళు ఏదైనా ఒక లిక్విడ్ సూప్ తీసుకుంటే ఒక మీల్ కంప్లీట్ చేసినట్టు. సో ఒక మీల్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ అండ్ అలాగే న్యూట్రిషనల్ వాల్యూ తగ్గట్టు మనం ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాం. సూపర్, మరి అయితే స్టార్ట్ చేసేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము సార్ట్ చేసుకుందాము. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. సో ఫస్ట్ కొంచెం ఆయిల్. ఓకే. సో ఇవన్నీ కొంచెం సార్ట్ చేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ఈజీగా కూడా డైజెస్ట్ అయిపోతుంది. ఓకే. సో కేల్ అనేది మనం ఎక్కువగా ప్రిఫర్ చేయము. సో కేల్ ప్రిఫర్ చేసేటప్పుడు కొంచెం సార్ట్ చేసి తీసుకుంటే కనుక ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఓకే. సో వీటిలో మనం ఏమేమి సార్ట్ చేయబోతున్నాం ఇప్పుడు? సో ఇప్పుడు వచ్చేసి మనము ఆనియన్, క్యారెట్, కేల్ అండ్ అలాగే మష్రూమ్ సార్ట్ చేయబోతున్నాం. ఓకే, వీటి వరకు మనం సపరేట్గా సార్ట్ చేసుకుని ఆ తర్వాత ఆమ్లెట్ చేయబోతున్నాం. ఎస్, అవును. సో ఫస్ట్ ఉల్లిపాయలు. సో ఉల్లిపాయలు కొంచెం వేగిపోయాయి కదా, మరి నెక్స్ట్ టైం వేసుకుందాం. నెక్స్ట్ కేల్ వేస్తున్నాము. ఓకే. సో కంప్లీట్గా ఒక కప్పు పట్టింది మనకి. యా, ఒక కప్ వేసుకోవాలి. సో కేల్ అంటే కొంచెం మనకి చేదుగా ఉంటుందంటారు కదా? యా, సో కేల్ చేదుగా ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం సార్ట్ చేస్తే ఆ చేదు అనేది పోతుంది. అండ్ ఇంకేదైనా ఇంగ్రీడియంట్తో మిక్స్ చేయొచ్చు. లైక్ మష్రూమ్ కానీ మనం క్యారెట్, బీట్రూట్ ఏదైనా కొంచెం ఎక్కువగా ఫ్లేవర్ ఉంటుందో దాంతో మనం ఇంక్లూడ్ చేస్తే ఆ చేదు అనేది కొంచెం, లేకపోతే కనుక కొంచెం పచ్చి పచ్చిగా మనకి తగులుతూ ఉన్నట్టు ఉంటుంది కదా. అవును. సో కేల్ కూడా కొంచెం వేగిపోయింది పల్లవి. యా, నెక్స్ట్ క్యారెట్ కూడా ఆల్రెడీ మనం క్యారెట్ని గ్రేట్ చేసి పెట్టాము. ఓకే. ఇందులోనే మష్రూమ్స్ కూడా. పన్నీర్ కూడా కొంచెం వేసుకో. సో పన్నీర్ని ఎలా చిదిమేసి వేసేసుకోవచ్చా? యా, చిదిమేసి వేసేసుకోవచ్చు. సో ఇది కొంచెం లైట్ చంక్స్ లాగా తగులుతుంది మనకి. ఓకే. మష్రూమ్స్ని కూడా మనం చక్కగా స్లైస్ చేసుకున్నాం కదా. యా, అవును. సో చక్కగా త్వరగా వేగిపోతాయి. యా, ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాం, ఇంకొక స్పూన్. ఓకే. అవి అలా వేగుతూ ఉంటాయి. మనం ఎగ్ బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. షూర్. మిక్సింగ్ బౌల్. ఓకే. సో ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా బాగుంటుంది. యా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు. యాక్చువల్లీ రెడీ మిక్స్ దీనికి నానబెట్టుకోవటాలు అట్లాంటి ప్రాసెస్లు ఏం లేవు కాబట్టి ఎప్పుడైనా సరే చాలా ఫాస్ట్గానే రెడీ అయిపోతుంది. యా, ఫాస్ట్గా. అండ్ చాలా మందికి ఎగ్ ఆమ్లెట్ అంటే ఇష్టపడతారు కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఇచ్చేసేయచ్చు. ఓకే. సో దీంతో పాటు ఏం తీసుకుంటే బాగుంటుంది? దీంతో పాటు ఏదైనా సూప్ కానీ అలా లిక్విడ్ ఫామ్ లో తీసుకోవచ్చు. సూప్ కానీ, జావా కానీ, ఎనీ డ్రింక్స్ లైక్ బార్లీ వాటర్, సాగా వాటర్ అలా కూడా తీసుకోవచ్చు. ఓకే. సో ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాం. ఓకే. అలాగే కొంచెం సాల్ట్ ఆల్రెడీ అందులో వేసాను కాబట్టి ఇందులో చాలా తక్కువ సాల్ట్ వేస్తున్నాం. ఇప్పుడు దీన్ని బీట్ చేసుకుందాం. సో
సో అది చక్కగా సార్ట్ అయిపోయాయి కదా, అది మనం ఇందులో వేసేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఈ పాన్ కూడా హీట్ చేసేయండి. ఓకే. కొంచెం ఆయిల్ వేయాలా? యా, కొంచెం ఆయిల్. ఇందులో మనము పార్స్లీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. ఓకే. సో పార్స్లీ వల్ల స్పెషల్గా మనకి ఏం బెనిఫిట్స్ అంటావు పల్లవి? సో పార్స్లీ వల్ల కూడా మనకు బాడీ అనేది చక్కగా డీటాక్స్ అవుతుంది. ఓకే. అండ్ అలాగే ఎవరికైతే ఎక్కువగా అసిడిటీ ఉంటుందో, ఓకే, ముఖ్యంగా డైట్ ఫాలో అవుతున్నప్పుడు కొంచెం అసిడిటీ అనేది ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు సో కదా. కొంచెం మించు మనకి కొత్తిమీర లాగానేనా పార్స్లీ అంటే కూడా? యా, ఇందులో మనకు కొంచెం అసిడిటీ లెవెల్స్ని అండ్ అలాగే బాడీ ఆల్కలైన్ని చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అండ్ మన కొత్తిమీర ఏంటి అంటే డైజెషన్కి ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. అండ్ అందులో యాంటీ బ్యాక్టీరియా ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో పాన్ కూడా హీట్ ఎక్కింది కాబట్టి యా, ఆమ్లెట్ వేసేసుకుందామా? ఆమ్లెట్ వేసేసుకుందాం. ఇప్పుడు దీని మీద మనం కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సో పాస్తా లాగా మనం గార్నిషింగ్ కూడా చేసుకుంటున్నాం అన్నమాట. అవును, అలాగే మిక్స్డ్ హర్బ్స్ కూడా కొంచెం. ఓకే. సో చాలా ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి. సో మీరు చెప్పినట్లుగానే చాలా టేస్టీగా యమ్మీగా కూడా ఉండబోతోంది అనుకుంటా. అవును, సో ముందు చెప్పినట్టుగా కూడా చాలా స్టఫ్డ్గా కూడా ఉంటుంది. అండ్ బ్రేక్ఫాస్ట్కి ఆర్ డిన్నర్కి ఒక్క ఆమ్లెట్ తీసుకుంటే సరిపోతుంది. చక్కగా మన ఆమ్లెట్ అయితే రెండు పక్కల కూడా చక్కగా కాలింది. మనం మన సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామా? ఓకే. సో రెడీ అయిపోయింది కదా పల్లవి? ఓకే అమూల్య, కేల్ మష్రూమ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఓకే. సో కేల్ మష్రూమ్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి చూసేద్దామా? కేల్ మష్రూమ్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కేల్ ఆకు 1 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, పన్నీర్ 1 కప్పు, ఉప్పు సరిపడా, గుడ్లు 2, పసుపు 1 టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, మిక్స్డ్ హర్బ్స్ 1 టీ స్పూన్. కేల్ మష్రూమ్ ఆమ్లెట్ తయారీ చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, కేల్ ఆకు, క్యారెట్ తురుము, మష్రూమ్స్, చిదుముకున్న పన్నీరు, సరిపడా ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో కోడిగుడ్లు కొట్టివేసి అందులో పసుపు, ఉప్పు, మష్రూమ్ మిశ్రమాన్ని వేసి దానిలో పార్స్లీ కూడా వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఆమ్లెట్ పాన్కి నూనె రాసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న గుడ్లు మిశ్రమాన్ని ఆమ్లెట్ పాన్లో వేసి పైనుంచి చిల్లీ ఫ్లేక్స్ ఇంకా మిక్స్డ్ హర్బ్స్ వేసుకొని నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే కేల్ మష్రూమ్ ఆమ్లెట్ రెడీ.